హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి. ఈరోజు రెసిపీ వచ్చి అరటిపండుతోటి కేక్ చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. మిక్సీ బౌల్ తీసుకుని ఆ జార్లోని మనం ఈ ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. అరటిపండు ఏ అరటిపళ్ళు అయినా పర్వాలేదు, ముగ్గితే అరటిపళ్ళు ఇంకా మంచిది. మగ్గిన అరటిపళ్ళు ఇప్పుడు దీంట్లో 2 గుడ్లు వేసుకుందాం. వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 4 స్పూన్లు ఉంటుంది. ఇది వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్లఫీగా అయిపోవాలి. మిక్సీ పట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇది బెల్లం పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. బెల్లం పౌడర్ 1 కప్పు, అదే కప్పుతోటి గోధుమ పిండి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాను. ఇలాగా 1-2 నిమిషాలు మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నాం ఆ కప్పుతోటి గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 చిటికెడు సాల్ట్, 1 స్పూను యాలకుల పొడి. మేము పంచదార వేసి మిక్సీ పట్టుకుంటాం. అది అన్న ఇది ఉంటే జల్లిస్తే పోద్ది అనేసి ఇందులో జల్లిలో వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది జల్లించుకోవాలి. ఇలా చూపించాక ఇది తీసి పడేసుకుని మనం ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు విస్కర్ కానీ లేకపోతే ఇలాగ స్పూన్ తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం ఇది కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకే సైడు తిప్పుతూ ఉండాలి. మళ్ళీ ఆపోజిట్గా తిప్పకండి. ఇలా 2 నిమిషాలు తిప్పుకున్నాక చూసారు కదా, ఇంకెందులో ఏమీ వేయొద్దు. మీరు ఏమన్నా వేస్తే పాలు కానీ పెరుగు కానీ గట్టిగా అనిపిస్తే మీరు ఎక్కువగా గోధుమ పిండి వేసి చేసుకునేలా ఉంటే 1-2 స్పూన్లు పాలు వేసుకుని చేసుకోండి. అంతే చాలు. 1 స్పూన్ నెయ్యి రాసుకుని కింద అడుగును కూడా నెయ్యి రాసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి. మొత్తం చుట్టూతా కూడా రాసుకుంటే మనకి కేక్ అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా ట్యాప్ చేసి 2 సార్లు కొడితే బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది బాదం, పిస్తా, జీడిపప్పు వేస్తున్నాను. పైన కొంచెం కొద్దిగా చాకో చిప్స్ వేస్తున్నాను.
ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగ మీకు ఓవెన్ లేకపోతే ఒక 10 నిమిషాల్లో ప్రీహీట్ చేసుకుని కళాయిలో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఒక 30-35 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కేకు. నేనైతే ఓవెన్లో పెడుతున్నాను. ఈ 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇది నేను 120కి పెట్టాను. ఆ బాబుతే మనం ఇంకో 10 నిమిషాలు పెట్టుకోవచ్చు. 120 డిగ్రీలు పెట్టాను. ఇప్పుడు అది సిగ్నల్ ఇచ్చింది. స్టవ్ ఇలాగా పిక్ తోటి చూస్తే చూసారు కదా, ఏమీ అసలు అంటుకోలేదు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయట తీసుకుని చల్లారి పెట్టుకుందాం. వావ్, చూసారా ఎంత బాగా బేక్ అయిందో. ఇలాగా మనం స్టవ్ మీద పెట్టుకున్నా కూడా ఇలాగా, కళాయిలో పెట్టుకున్నా కూడా ఇలాగా ఉంటుంది. అలా కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చుట్టూ ఇలా లూజ్ చేసుకుంటే కేక్ అయితే ఈజీగా వస్తుంది. తిరగేసుకోవాలి. ఈ బటర్ పేపర్ తీసుకుని చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో వేసి అన్నీ హెల్తీయే. పిల్లలు పెట్టండి. మీరు చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్లో చెప్పండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. జయ చూడు, అరటిపండుతో కేక్ చేశాను. ఎలా వచ్చిందో చెప్పు. హెల్దీ కేక్, గోధుమ పిండి బెల్లం వేసి చేశాను. చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. ఎలా చేశారు? ఓవెన్ లో చేశారు, స్టవ్ మీద చేశారా? ఓవెన్ లో చేశాను ఈసారి. ఓవెన్ లో చేశారు అంటే ప్రతిసారి స్టవ్ మీద చూపిస్తున్నాను కదా, ఈసారి ఓవెన్ లో చేశాను. చాలా బాగా బేక్ అయింది వదిన గారు. చాలా మంచి కలర్ వచ్చింది. సరే టేస్ట్ ఉన్నా టేస్ట్ చెప్పు. చాలా బాగుంది వదిన గారు. బాగా వచ్చిందా? చాలా బాగుంది టేస్ట్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.